వెల్కమ్ టు పల్లవి టీవీ. సాధారణంగా మన అవసరాలకు ఒకరి దగ్గర అప్పులు తీసుకుంటాం, అప్పులు ఇస్తాం. సో అప్పు ఇచ్చిన వాడు అడుగుతాడు, మనకు అవసరం ఉన్నప్పుడు అడుగుతాడు కదా. సో అప్పు ఏం చేసిందంటే ఇద్దరి మధ్యలో గొడవ పెట్టింది. ఆ గొడవ మామూలు గొడవ కాదు. సో ఆ గొడవ ఏంటి, అప్పు ఏంటి, మరి ఇంత దారుణంగా ఉంటారా జనాలు అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పక్కన ఉన్నటువంటి ఈయన పేరు ఏం పేరు అంటే రాజమల్లు. ఈయనది ఆర్మూర్ మండలం పిప్రి గ్రామం ఆర్మూర్ మండలం. సో ఈయన ఏం చేసిందంటే ఇక్కడ పోలీసుల మధ్యలో ఉన్నటువంటి ముసిగేసుకున్నటువంటి ఈయన పేరు అబ్దుల్ బారీ. ఈ అబ్దుల్ బారీకి రాజమల్ అనే వ్యక్తి 2019లో 5 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చిండు. సో మీకు ఇంట్రెస్ట్ కే తీసుకున్నాడు 5 లక్షల రూపాయలు, మళ్ళీ తర్వాత ఇస్తాను. 2019 నుంచి 2026 దాకా ఎంత అవుతుంది, దగ్గర 7 సంవత్సరాలు. ఈ 5 లక్షల అప్పు తిరగంగా మొన్న 6 నెలల కింద 5 లక్షలు అసలు ఇచ్చేసిండు. ఎవరికి? రాజమల్కి ఇచ్చేసిండు. ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 2% లెక్క వేసుకున్నా కానీ 5 సంవత్సరాలకి 6 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ అవుతుంది. సో అంత ఇంట్రెస్ట్ నేను కట్టలేను అంటే ఈయనే మానవత్వంతో, దయార్థ హృదయంతో ఏం చేసిందంటే, సో 5 లక్షలు అవుతుంది, 5 లక్షల కంటే ఎక్కువ అవుతుంది ఇంకా అప్పు. సో కాబట్టి అంత నేను అడగట్లేదు, కనీసం ఒక 2 లక్షలని ఇయ్యి అని రాజమల్లి ఇతను చెప్పిండు అబ్దుల్ బారీకి. అబ్దుల్ బారీ ఏం చేసిండు, సరే 2 లక్షలు అన్నావుగా, 2 లక్షలు ఇస్తా అన్నాడు. 2 లక్షలు ఇస్తా అని కూడా ఈ 6 నెలలు దాటిపోయింది. రేపిస్తా, వచ్చిన నెలలు ఇస్తా, మాపిస్తా, రేపిస్తా, మాపిస్తా, 6 నెలలు దాటిపోయింది. మొన్న 2 లక్షల అప్పు, 2 లక్షల ఏదైతే ఇంట్రెస్ట్ డబ్బులు ఉందో ఆ ఇంట్రెస్ట్ డబ్బులకు ష్యూరిటీ కింద చెక్కు రాసిచ్చిండు. సో చెక్ అయితే రాసిచ్చింది కానీ ఇస్తాను, రేపిస్తా, మాపిస్తా జరుపుతూనే ఉన్నాడు 6 నెలల నుంచి. అయితే మొన్న రాజమల్ అనే వ్యక్తికి ఏదో అవసరం ఉండి బ్యాంకుకు పోయి ఆ చెక్కు డ్రా చేసుకున్నాడు. ఆ చెక్కు మీద 2 లక్షల ష్యూరిటీ ఉంది కదా, 1,75,000 రూపాయలు డ్రా చేసుకొని వచ్చిండు. సో అప్పుడు అబ్దుల్ బారీ ఊగిపోయిండు. నాకు తెలియకుండా నా చెక్ ఎట్లా డ్రా చేస్తాడు, 2 లక్షలు షూరిటీ ఇచ్చిన చెక్కుని 1,75,000 ఎట్లా డ్రా చేస్తాడని పెట్రోల్ బంక్ పోయి 35 లీటర్ల క్యాన్ నిండా పెట్రోల్ నింపుకొని రాజమల్లి ఇంటికి పోయిండు. చూడొచ్చు, రాజమల్లి ఇంటికి పోయి పెట్రోల్ మొత్తం ఇంట్లో పోసి వాళ్ళ ఇంట్లో, అప్పటికి రాజమల్లు పని మీద బయటకు వెళ్ళిండు. రాజమల్లి ఉంటే రాజమల్లిని కూడా రూమ్లో వేసి వాళ్ళని కూడా తగలబెట్టాడు. రాజమల్లు 2 సంతానం, వాళ్ళ భార్య, 3, అట్లాగే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి, 4 ఓ రూమ్లో వేసి మొత్తం పెట్రోల్ పోసి నిప్పండించే ప్రయత్నం చేసిండు. ఈ పెట్రోల్ పోయడాన్ని గమనించిన చుట్టుపక్కల వాళ్ళు వెంటనే వచ్చి ఆ రూమ్లో వేసినటువంటి రాజమల్లి కుటుంబ సభ్యులను బయటికి తీసుకొచ్చిండు. ఆ తర్వాత అంటూ పెడితే, నిప్పంటిస్తే దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి ఇటీవలనే ఒక ఇల్లు కట్టుకున్నాడు రాజమల్లు. తన తండ్రుల ఆస్తి కావచ్చు, తన తాతల ఆస్తి కావచ్చు, వాళ్ళందరి దగ్గర పైసా కూడా పెట్టుకున్న డబ్బులతోని ఇల్లు కట్టుకొని మొన్ననే గృహప్రవేశం చేసిండు. అంతా 1-2 నెలలు కూడా కావట్లేదు. ఆ గృహప్రవేశం చేసిన ఇంటిని 30 లీటర్ల పెట్రోల్ పోసి తగలబెట్టిండు ఈ అబ్దుల్ బారీ అనేటోడు. సో తగలబెట్టడమే కాకుండా అబ్దుల్ బారీకి వాళ్ళ అన్న అబ్దుల్ బాబర్ కూడా ఉన్నాడు. అబ్దుల్ బాబర్ వచ్చి మిమ్మల్ని చంపుతా, మీరు ఏమనుకుంటున్నారు అని అందరికి వార్నింగ్ ఇచ్చిండు. ఇప్పుడు ఇల్లు అంటూ పెట్టినా కదా, మీరు ఎవరు చావలే కదా, అయినా మిమ్మల్ని చంపుతా మీరు ఎక్కువ తక్కువ మాట్లాడితే అని వీళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చిండు. సో ఇది ఏం పద్ధతి? ఎక్కడున్నాం మనము? అప్పిచ్చి అడిగిన పాపానికి పెట్రోల్ పోసి తగలబెట్టడం ఏంటి? తెలంగాణలో ఉన్నామా, ఇక పాకిస్తాన్లో ఉన్నామా, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నామా? సో ఏంది పరిస్థితి? దీన్ని ఎవరు ప్రశ్నించేవారు లేకుండా పోయారు. సో బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే నిందితుని అరెస్ట్ చేశారు. ఈ నిందితుని అబ్దుల్ బారీని అరెస్ట్ చేశారు. సో ఇది ఇంటి పరిస్థితి ఇట్లా అయిపోయింది, మొత్తం కాలిపోయింది, ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. ఈరోజు పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే బాధిత కుటుంబాన్ని ఈరోజు పరామర్శించడం జరిగింది. సో ఇది పరిస్థితి. ఇతను బాధితుడు, వీళ్ళు భార్య పిల్లలు, ఈయన పేరు రాజమల్లు, వాళ్ళ చిన్న పిల్లలు, వాళ్ళ బాధిత కుటుంబం. ఇది చూడు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ చూడండి. నిజంగా వాళ్ళు లోపలనే ఉండి నిప్పంటి పెట్టినప్పుడు వాళ్ళు లోపలనే ఉంటే పరిస్థితి 4 ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సో దాదాపు మెజారిటీ ఉన్న ప్రజలు ఒకవైపు ఉంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక పెట్రోల్ క్యాన్ తీసుకుపోయి ఇంటి మీద పోసి తగలబెట్టేంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు ఇస్తున్నారు? సో ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో అందుకే చాలా ఉద్వేగంతో మాట్లాడాడు రాకేష్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే. ఉద్వేగం అంటే మామూలు ఉద్వేగం కాదు. ఆయన స్పీచ్ వింటే అసలు ఒకసారి ఆ స్పీచ్ వినే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏం మాట్లాడాడు అనేది ఒక్కసారి స్పీచ్ వినండి. ఈ స్పీచ్ విన్న తర్వాత రాకేష్ రెడ్డి మాట్లాడిన దాంట్లో మీకు ఏమైనా తప్పు అనిపించిందా?
ఒక అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలకు సంబంధాలు కొందరు ముస్లిమ్స్ ఇక్కడ సుమారు 10,000 మంది హిందువులుంటే ఈ గ్రామంలో ఉన్న ఆస్తులని లాక్కోవడానికి, వాళ్ళ భూములు లాక్కోవడానికి, వాళ్ళ మహిళలను చేర్చడానికి కాశ్మీర్లో ఎట్లయితే మానభంగాలు చేసి అలా భర్తలను చంపి భార్యలతోని రక్తపు కూడా ఎట్లా తెప్పించిన ఒక పెద్ద ఉగ్రవాద కుట్రతో వాడు పిహెచ్డి చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్, అంటే బిన్ లాడెన్ కన్నా ఎక్కువ చదువుకో. ఈ కుట్ర మామూలుగా లేదు. ఇది సుమారు ఆరుమూరు నియోజకవర్గంలో 90 గ్రామాల హిందువులకు ప్రమాదం ఏర్పడ్డది. ఇది ఒక పిప్పరికే పరిమితం కాలేదు. మేమేమి రాజకీయ ప్రసంగాలు చేయట్లేదు. ప్రతిసారి మాట్లాడటం రాజకీయాలు వేరు, బతకటం వేరు అంటున్నాం. ప్రాణాలే పోయినప్పుడు, మానాలు పోయినప్పుడు ఏం చేసుకుంటాం ఈ ఆస్తులు అంటున్నాం. ఆ రోజు కూడా ఇతని భార్య పిల్లల్ని మొత్తం ఒక పద్ధతి ప్రకారం చంపి ఒక దానితో ప్రయోగం చేశాడు. హిందువులల్లా మొగతనం ఉందా లేదా, నపుంసకులైనరా లేకపోతే ఇంకా మొగతనం ఉందా? రోజు బంగారం, బంగ్లాలు, పొలాలను కొట్లాడుకుంటారా, కులాలు కుంపట్లు పెట్టుకుంటారా అని ఒక ప్రయోగం చేసేది ఒక పెద్ద అంతర్జాతీయ కుట్ర. దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళ చేతులున్నాయి. ఆరుమూరు నియోజకవర్గంలో హిందువుల ఐక్యత పెరుగుతుంటే చూసి భరించలేని నా కొడుకులు, శక్తులు, సంస్థలు. ఇదొక మీరు ఊహించండి, 10,000 మంది గ్రామంలో ఉన్న పట్టుమని 10 మంది లేని ముస్లింస్, అందులో ఒక తీవ్రవాది, ఉగ్రవాది సంస్థలతో సంబంధాలు ఉన్నవాడు, మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు ఇళ్లంతా పెట్రోల్ పోసి, కుటుంబ సభ్యుల మీద పెట్రోల్ పోసి కాళ్ళు మొక్కుతుంటే కనికరం లేకుండా నా కొడుకు ఈరోజు ఒక అమాయకమైన హిందూ కుటుంబాన్ని సర్వనాశనం చేసి. హిందువులకు చెప్తున్నాం, బతకాల పిప్పెర్లే బతకాలా, మంతెల్లనే బతకాలా, హందాపూర్లే బతకాలా, మగ్గిల్నే బతకాలా. ఎవడు నిన్ను రానియ్యాడు పాత బస్తీలోకి, ఎవడు నిన్ను రానియ్యాడు పాకిస్తాన్కి. అన్ని చోట్ల ఎల్లగొట్టిర్రు మనని. చివరికి చెప్పేది ఇదే, మన బతుకులు మనం బతుకుదాం, మన కష్టం మనం చేసుకుందాం, మన పిల్లల్ని మనం చదివించుకుందాం, మన కన్నీళ్లు మనం తూడ్చుకుందాం. ఐక్యత లేకపోతే ప్రమాదం. ముఖ్యంగా పోలీస్ కమిషనర్ గారికి చెప్తున్నా, కమిషనర్ గారు మాకెందుకు శాంతి ప్రవచనాలు పలుకుతున్నావు? కాలిపోయిన వాళ్ళం, చచ్చిపోయిన వాళ్ళం, మాకెందుకు శాంతి ప్రవచనాలు పలుకుతున్నావు? ఏమైంది నీ కాకి యూనిఫామ్? పెట్రోల్ పోసిన మీద శాంతి ప్రవచనాలు చెప్పు, వాడి జాతికి చెప్పు. నువ్వు పూజలు చేస్తే ఎంత, చెయ్యకపోతే ఎంత? మా బతుకులు బూడిదైనప్పుడు నీ పూజలతో మాకేం సంబంధం? మా పూజ గదులు కాలిపోయినప్పుడు నీ పూజలతో ఏం సంబంధం? కమిషనర్ గారు, యూనిఫామ్ ఉంది కదా అని హిందువులకు నైతిక స్థైర్యం ఇద్దంటవా? నీ చట్టం మాకే ఎందుకు పనిచేస్తుంది? నీ చట్టం ముస్లింస్కి ఎందుకు పనిచేయదు? తీవ్రవాదులకు ఎందుకు పనిచేయదు? ఈ ధర్మశాస్త్రాలన్నీ ముస్లిం బస్తీలలో చెప్పు, ముస్లిం జాతికి చెప్పు. మాకెందుకు చెప్తావు ఇవి శాంతి ప్రవచనాలు? ఏం సరిపోతలేదా హిందువులను చంపడం? హిందువులు చంపకపోతే కళ్ళు శాంతి సెలవు మీ అధికారులై అడుగడుగున హిందువులను అవమానాలు చేస్తారు. ఎక్కడ పోతే అక్కడ పోలీస్ స్టేషన్లల్లా, ఎంఆర్ఓ ఆఫీసులల్లా, ఎక్సైజ్ ఆఫీసులల్లా, ప్రభుత్వ కార్యాలయాలల్లా. మా దేశం బరాబరిది, మా దేశం బరాబరిది, మా ఆర్మూర్. ఇంకొకసారి చెప్తున్నాం, ఒకవేళ ఎక్కడ జరిగిందనుకో ఇట్లా సంఘటన, అధికారులకు కూడా చెప్తున్నాం, పోలీసు అధికారులకు, మీరు ఈ అన్యాయమైన హిందూ కుటుంబానికి, హిందువుల మనోస్థైర్యానికి మీరు ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఏ రకంగా కేసుని ప్రత్యేకంగా డీల్ చేస్తాం మేము కూడా మా లీగల్ టీంతో. మీ ఛార్జ్ షీట్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తారు? మీరు ఛార్జ్ షీట్లల్లా సెక్యులర్ దొంగనా కొడుకులకు ఎట్లా ఉపయోగపడే మీ ఛార్జ్ షీట్లు వేస్తారు, కోర్టులు ఎట్లా కాపాడతారు, అవన్నీ గమనిస్తాం. స్పెషల్ కేసు, ట్రయల్ కేసు తీసుకుంటాం మేము. ఒకవేళ అన్యాయం నశించి న్యాయం జరగకపోతే పిప్రే కాదు, ఆరుమూరు నిజంలో 92 గ్రామాలు ఇల్లు వెనుక ఇల్లు కదులుతాం, బండి వెనుక బండి కదులుతాం, కారు వెనుక కారు కదులుతాం, లారీ వెనుక లారీ కదులుతాం. ఇంకా దాని రిజల్ట్ కుహాన సెక్యులర్ వాదులు, మమ్మల్ని చంపి మత ప్రబోధాలు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి గుణపాఠం అవుతుంది ఆర్మూర్లో. ఈ ఆర్మూర్తోనే మొదలు పెడతాం. న్యాయం జరగనప్పుడు, చట్టం తన పని తను చేయనప్పుడు. ఇదే చెప్తున్నా కమిషనర్ గారికి, ఇదే యూపీ
యోగి అయితే ఏముంటుండే, కమిషనర్ గజ్జ గజ్జ నా కొడుకులు ఇప్పటివరకు ఎన్కౌంటర్ అయిపోతుంటారు. నువ్వు మాకు చెప్తున్నావా శాంతి మాటలు? ఎవరికి చెప్తున్నావు? ఎంతమంది కావాలా మేము? ఎల్లు ఒకసారి యూపీకి వెళ్ళు. యూపీలో ఉన్న గంగా నీళ్ళు కొన్ని తాగిరా. అప్పుడు హిందువుల విలువ తెలుస్తుంది, హిందువుల ఐక్యత తెలుస్తుంది, హిందువులకున్న ఒక శాంతి వినం తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్నాం, అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కావచ్చు, ప్రత్యేకంగా ఈ కేసును డీల్ చేసి సుమారు ₹1 కోటి ఇల్లు ప్రత్యేకంగా నష్టపరిహారం ఇవ్వాలి రేవంత్ రెడ్డి. లేకపోతే అగ్గి బుక్కిస్తాం మొత్తం. ఎవరెవరి దీని వెనకాల ఉన్నాడు, ఎవరెవరికి కుట్రాలు ఉన్నది మొత్తం అధికారులు కూడా చెప్తున్నాం, ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాం. ఇది ప్రత్యేకంగా కేసు, హిందువుల మీద దాడి. ఇది రాజమల్లు మీద కాదు దాడి, ఇందులో తెలంగాణలో ఉన్న హిందువులందరి మీద దాడి. ఇది 4 కోట్ల హిందువుల మీద దాడి. 40 మంది ఉన్నోడు ఇప్పుడే ఇట్లయితే రేపాడు మెజార్టీ పెరిగితే మన బతుకులు ఏమవుతాయి? మేము చెప్పితే మీకు సినిమా స్టోరీలు అనిపిస్తుందా? స్టడీ చేయండి. సెక్యులర్ వాదులు, ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు రండి, పిప్రికి రండి. 10,000 మంది ఉన్నాడు, 10 మంది ఉన్నాడు ఎందుకు చంపడానికి ప్రయత్నం చేసిండు? మేము చెప్పేది ఇదే, హిందువులకు మనమందరం ఐక్యత ఉండాలి. ఒకడు అంటాడు యోగి మట్ మే జాయిగా, మోడీ హిమాలయ మే జాయిగా, మిమ్మల్ని కాపాడేవాడు ఎవడరా అంటాడు. ఇగో ఇది పిప్పిర ఘటన, ఇది పిప్పిరలో జరిగిన ఘటన. యోగి పోతే, మోడీ పోతే మన బతుకులు ఏమైతాయో ఇవి ఇట్లా చూడండి. మొత్తం కాలిపోయిన ఆస్తులే కాదు, మీకు అర్థమైతే లేదు. అలా 4 నిండు పానాలు, మాంసం ముద్దలైతే ఈరోజు కనిపించే బిడ్డల గారిల్లు. రారేమరా ఒక్కడు కూడా? ఓట్లకు వచ్చిన నా కొడుకులంతా ఎందుకు రారా? ఓట్లకు వచ్చిన నా కొడుకులంతా ఎందుకు రారికి? హిందువులైతే హిందువులకు జరిగిన నష్టాన్ని, ఈరోజు భయాన్ని, ధైర్యం చెప్పండి. ఈ టెంట్లు ఎన్నింట్ల కడేయాలి మేము? ఇలా తగలబెట్టిన వీడ, రేపు మంతెన్ల తగలబెడతాడు ఒక్కడు, రేపు దేగంలో తగలబెడతాడు ఒక్కడు, రేపు ఆలూరులో తగలబెడతాడు ఒక్కడు, రేపు ఆరుమూరులో తగలబెడతాడు. ఎంతమందిని కాపాడతాం మేము? ఎంతమందిని కాపాడతాం మేము? మీరు ప్రతి ఒక్కడు ఒక సాంబాజీలాగా, ఛత్రపతి శివాజీలాగా అయితేనే దానికి సమాధానం దొరుకుతుంది. భయం సృష్టిస్తేనే భయపడతాడు. 10,000 మంది ఉంటేనే భయపడు, ఎట్లా భయపడతాడు? కాబట్టి హిందువులందరికీ చెప్తుంది, ఒక గుణపాఠం కావాలి. పిప్రి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ గుణపాఠం కావాలి. ఇక నుంచి శాంతి ప్రవచనాలు లేవు. ఈ ఒక్క కేసుని మేము ప్రయోగాత్మకం తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా చెప్తున్నాం, మీరు డీజీపీ గారికి చెప్తారా, ఇంకెవరికి చెప్తారా? స్పెషల్ ప్రాసిక్యూటర్ని పెడతారా? స్పెషల్ కోర్టు పెడతారా? ఈ కేసు స్పెషల్. ఇది తొందరగా, ఇది ఇల్లు తగలబడటం కాదు, ఇది 4 బాణాల హంతకుడికి జరిగే. మీరు చట్టం ఏం పని చేస్తుంది? అది 4 బాణాల అదృష్టవశాత్తు బతుకు నలుగురిని చంపడానికి వచ్చాడు. అది హత్య కన్నా ఎక్కువ ఘోరం. పసి బిడ్డలని, మహిళలని ప్రాధేయపడుతుంటే, కాళ్ళ మీద పడుతుంటే కనికరం లేని జాతి, కనికరం లేని నా కొడుకులు చేసిన ఈ చర్యని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాం. ఒకవేళ దీంట్లో ఎటువంటి న్యాయంలో తేడా వచ్చినా పన్నుకు పన్ను, కన్నుకు కన్ను. యూపీ యోగి గారు అన్నట్లు ఒక్క ఇల్లుకు 100 ఇల్లు, యోగి గారు అన్నట్లు ఒక్క పానంకు 100 పానాలు. కాబట్టి భవిష్యత్తులో కూడా చెప్తున్నాం, హిందువులకు ఎవ్వడికి భయపడే అవసరం లేదు. మేమున్నాం ప్రాణానికి ప్రాణం అడ్డేయడానికి. అవసరమైతే దేనికైనా సిద్ధం. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. దీని వెనకాల ఇంకెవడెవడున్నాడో అందరికి పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాం. దీంట్లో స్పెషల్ గా ఫోకస్ పెట్టి స్పెషల్ గా ఒక సిట్ వేయాలా. ఇది ఎక్కడ ఈ 92 ఊర్లలో హిందువులను చంపేందుకు వెళ్ళిన పన్నాగం. ఏం చేసుకుంటారు? ఆస్తులు, దేగాంల భూములు, మంతెన్ల భూములు, అంకాపూర్ల భూములు, గోవిందపేట భూములు మురిసిపోతున్నారు కదా. పానాలు పోయి ఇల్లు కాలిపోయిన తర్వాత భూములు ఏం చేసుకుంటారు? మానాలు పోయిన తర్వాత పిల్లలు ఏం చేసుకుంటారు? అది అర్ధరాత్రి పట్టపగలు చంపిన రేపు మానభంగాలు చేయడా అర్ధరాత్రి వచ్చి? అందుకోసమే సంఖ్య తగ్గకండి. సంఖ్య తగ్గితే చంపుతారు, సంఖ్య తగ్గితే చంపుతారు. ఇది నా మాట. నేను ఉంటానో ఉండనో 30 ఏళ్ళ తర్వాత. కానీ మీ పిల్లల్ని బతికించుకోండి, మీ భూముల్ని బతికించుకోండి. కట్టుకున్న బిల్డింగ్లలో మీ కొడుకులు ఉండని. నా కొడుకులకు అప్పయిపోతారు ఈ ఆస్తులు. రిక్షా నడుపుకుంటోడికి, పళ్ళ దుకాణోడికి, పాతిమ సమయానికి ఇచ్చిపోతారు ఈ ఆస్తుల్ని. అందుకోసమే ధర్మాన్ని కాపాడుకోండి, ధర్మం వైపు నిలిచే వాళ్ళని కాపాడుకోండి, ధర్మం గురించి కొట్లాడే వాళ్ళని కాపాడుకోండి. యూపీలో చూడు, గచ్చ 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 అనుకుతున్నారు. ఒకటే రోజుల న్యాయం. మన ఒక సంఘటన జరిగింది, 24 గంటల న్యాయం. పోలీసు వాళ్ళు చెప్తున్నారు, మేం చేయట్లేదు. చట్టం తన ఫలితాలు కఠినంగా చేస్తుంది. న్యాయస్థానాలు కూడా న్యాయాలు చేస్తున్నాయి.
ఇట్లాంటి సెక్యులర్ ప్రభుత్వాలు ఉన్నొద్దులు మన హిందువులకు న్యాయం జరగదు, సెక్యులర్ నాయకులు ఉన్నొద్దులు హిందువులకు న్యాయం జరగదు. మీరు కావాలంటే చరిత్ర నేను చెప్పట్లేదు, వారం రోజుల కింద డీజీపీ యూపీ చూడండి రిపోర్ట్, ఐజీ యూపీ చూడండి రిపోర్టు, కాదు అంటే యూట్యూబ్లలో చూడండి ఏం జరుగుతుంది. అక్కడ న్యాయము చట్టం అన్ని సమంగా జరుగుతుంది. ఒళ్ళంతా భయం, హిందువులను ముట్టుకోవాలంటే భయం, హిందువులను టచ్ చేయాలంటే భయం. ఆ ధైర్యం ఇక్కడ రావాలి తెలంగాణ. కాబట్టి ఇది ఒక్కసారి చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇది మీరు గమనించండి, ఆలోచించండి. ఈ కేసుని స్పెషల్గా తీసుకోండి. ఇది వాడికి ఉరిశిక్ష పడాలి, వాడికి ఉరిశిక్ష పడాలి. 4 హత్యలు చేయడానికి ప్రయత్నం చేసిన వాడికి రేపు వాడిని వదిలితే సమాజంలో సుమారు 40,000 మంది హిందువులను చంపుతారు బాంబులు వేసి. వాడి రోజు పెట్రోల్ క్యాన్ ఉంది వాడి చేతిలో, వాడి చేతిలో రేపు AK-47 వస్తే నీ IAS IPS ఎమ్మెల్యేలను కూడా చంపుతాడు. ఆడి చేతికి పెట్రోల్ క్యానే వచ్చింది కాబట్టి వాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా జైలుకి వెళ్ళి బయటికి రానివ్వద్దు. వాడికి ఉరి శిక్ష పడే వరకు మీరు స్పెషల్గా సిట్ ఏర్పాటు చేసి న్యాయ సహాయకులను అపాయింట్ చేసి అన్ని చేసి వాడికి శిక్ష పడాలా. ఆ శిక్షతోని ఈ ప్రాంతంలో మిగతా ఎవరికైతే ఆలోచనలు వస్తాయో ఆలోచనలు త్రుంచేయాలి. లేదంటే ఆ ఆలోచనలను మేము చంపుతాం. మీ ప్రభుత్వంతో చేత కాకపోతే అట్లాంటి ఆలోచనలు వస్తే ఆలోచనలు రావడానికి కూడా భయపడేట్లు చేస్తాం. మరి ముఖ్యంగా నష్టపోయిన ఈ కుటుంబాన్ని వాళ్ళు 50 ఏళ్ళు కష్టపడాలి. అమ్మ నాన్న తాత ముత్తాతలు కష్టపడి రూపాయి జమ వేసుకుని ఇట్లాంటి ఇల్లు కట్టుకున్నాడు అద్దాల మేడ. కాబట్టి ప్రభుత్వం దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణించి ₹1 కోటి తక్షణ సాయం చేయాలా. ఈ నిజామాబాద్ జిల్లా నాయకులు పెద్ద ఫోజులు కొట్టే నాయకులు ఒకసారి రండి, ఉరుకుతారు. జుట్టోడి దగ్గరికి పుట్టోడి దగ్గరికి అయితే కనబడాలా హిందువులు? బొట్టు పెట్టుకుంటే నచ్చదా మీకు? అవునండి, సుదర్శన్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు కనబడలేదు హిందువులు. రారా, ధైర్యం చెప్పరా? ఓను గల్లీ లీడర్ ఇప్పుడు లీడర్ పంపిస్తారు. హిందువులు ఆడు సచ్చినా గతి లేదు, ఆడు ఏమైనా దిక్కు లేదు. కాబట్టి సీనియర్ నాయకుడైన సుదర్శన్ రెడ్డి గారికి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి రేపు ఎల్లుండి ₹1 కోటి చెక్ రావాలా. లేకపోతే ఈ సంఘటనతో హిందువులందరినీ నిజామాబాద్ జిల్లా అంతా చైతన్యవంతం చేసి నిజామాబాద్ జిల్లా ముట్టడిస్తాం. ఇటు న్యాయం అటు నష్టపరిహారం 2 వచ్చే వరకు విరమించేది లేదు, విశ్రమించేది లేదు. బోలో భారత్ మాతా. సో రాకేష్ రెడ్డి మాట్లాడిన మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా? సో ఈ ఘటనకు సంబంధించి ఓవరాల్ గా అబ్దుల్ బార్ చేసిన ఈ నిర్వాకాన్ని మీరు సమర్థిస్తున్నారా? కింద మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.